పవన్ కళ్యాణ్ గారికి ప్రయారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారికి కేంద్ర ప్రభుత్వంలో మంచి పేరుంది. పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఇంపార్టెంట్ ఇస్తూ ఉన్నారు. జాతీయ నాయకుడు అవుతారు. అవసరమైతే ప్రధానమంత్రి అవుతారు. అవసరమైతే రాష్ట్రపతి అవుతారు. అవసరమైతే ఇంకా ప్రధానమంత్రి కన్నా పెద్ద పదవులు ఏమైనా ఉంటే అమెరికాకి అధ్యక్షుడు అవుతారు. ఏదైనా అవనియండి, తప్పే ఉంది. ఏదైనా అవకాశం ఉంటే జర్మనీకి, రష్యాకి కూడా అధ్యక్షుడు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆ స్థాయి, ఆ స్టామినా మన భారతదేశం గురించి మాట్లాడుకుందాం లేదు సార్, జర్మనీలు రష్యాలు ఆ! ఎందుకులేండి, ఆ! అంత ఉంది సార్. వ్యంగ్యము, పల్లెటూరులో అంత రష్యా వెటకారం. రష్యా ఎందుకన్నానంటే మీరు మాట్లాడేయని ప్రజలు రష్యా చూస్తున్నారు ఎందుకన్నాను మళ్ళీ. వినాలి సార్. చెప్పండి వినాలి. చెప్పండి. రష్యా ఎందుకన్నానంటే ఆ, అత్త ఊరు, అత్తగారు ఊరు అది. రష్యా అనేది అత్తగారు ఊరు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రష్యాకి కూడా అవ్వచ్చు, తప్పేముంది. ఉమ్, ఒకటి చెప్తాను సార్, ఈ రోజున మోడీ గారు పవన్ కళ్యాణ్ గారికి ఇంపార్టెంట్ ఇచ్చారు. ఆయన్ని జాతీయ నాయకుడిని చేస్తారు. ఆయన్ని వినియోగించుకొని ఆర్ఎస్ఎస్ విధానాన్ని దేశం మొత్తం వ్యాప్తి చెందిస్తారు. అలాగే మన రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారిని చేతులు పట్టుకొని బీజేపీ పాగా వేయడానికి, తద్వారా అధికారంలో రావడానికి వాళ్ళు చేస్తున్నట్టు ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నారు. తప్పేముంది, వాళ్ళ రాజకీయం వాళ్ళు చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు నేను సెక్యులర్ పార్టీ, నేను సెక్యులర్, మా ఇంట్లోని మా నాన్నగారు ఆ, ఆ, దీపానికి సిగరెట్ వెలిగించారు. మా అన్నగారేమో దేవుడు లేదంటారు. మా చిన్నన్నయ్య ఏమో అసలు దేవుడు అనేది కాన్సెప్ట్ రాంగ్ కాన్సెప్ట్ అని అంటారు. కానీ మనం మాత్రం సనాతన ధర్మం అని పేరు చెప్పి జనాలు నమ్మే కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఎందుకంటే జనాలు నమ్ముతారు. హిందువులందరూ మంచోళ్ళు, హిందువులందరూ ఆ చెట్టుకి పుట్టుకి అన్నిటికీ నమ్మినట్టుగానే లక్ష్మణరావు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా లక్ష్మణరావు నమ్మారు. గారు, లక్ష్మణరావు గారు, రామాయణం రాసిన వాల్మీకి కూడా ఒకప్పుడు ఒక బోయేవాడు. ఆ తర్వాత ఉమ్, ఆయనకి దైవం మీద నమ్మకం కలిగింది, ఆయన రాముడిని ఆరాధించాడు, రామాయణం రాశాడు ఆయన వాల్మీకి కూడా. కాబట్టి తప్పు వాళ్ళ నాన్నగారు ఏదో చేశారని చెప్పి అది తర్వాత తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు ఆధ్యాత్మికం వైపు, సనాతన ధర్మం వైపు వెళ్ళకూడదనే రూల్ ఏమన్నా ఉందా? అండి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఆయనకి ఆధ్యాత్మికంగా వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు చిన్నప్పుడు జరిగింది ఆ స్టేట్మెంట్. అవును. లేకపోతే పవన్ కళ్యాణ్ గారు పెద్ద అయినప్పుడు ఆ స్టేట్మెంట్ జరిగిందా? పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడే జ్ఞానోదయం అయిందా? పార్టీ, నేను పెట్టిన పార్టీ సెక్యులర్ పార్టీ కాదు. నేను పెట్టిన పార్టీ ఆర్ఎస్ఎస్ భావజాలకు చెందిన పార్టీ. నేను పెట్టిన పార్టీ సనాతన ధర్మం కోసం పెట్టాను అని ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు 2014లో పెట్టినప్పుడు ఎందుకు చెప్పలా? ఎవరిని మోసం చేయడానికి? అంటే మీరు అనుకున్నటువంటి అంటే క్రిస్టియన్స్ ఎవరిని ఓట్లు పూజిస్తే మీకు కావాలి. లక్ష్మణరావు గారు వినాలి సార్. ఒక క్వశ్చన్ చెప్పండి, సార్. మీరు ఆన్సర్ మీరే చెప్పండి. ఎవరిని పూజిస్తే, ఎవరిని ప్రార్థన చేస్తే వాళ్ళ కోసం పార్టీ పెట్టినట్ట? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్ల కోసమే పార్టీ పెట్టినట్ట? అలా ఎవరు చెప్పరు కదా. పవన్ కళ్యాణ్ గారు నాకు అన్నీ సమానమే, సనాతన ధర్మాన్ని కూడా ఎవరు కూడా దాని జోలికి వచ్చి దాన్ని కించపరచొద్దు అన్నారు, కానీ వేరే మతాలను ఆయన ఎప్పుడు కూడా దుర్భాషలు ఆడలేదే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుల కోసమే పెట్టారు ఆ పార్టీ, ఆయన అలా చెప్పుకున్నారు ఎప్పుడన్నా? వినాలండి, చెప్పండి వినాలి, ఆవేశపడకూడదు కదా. చెప్పండి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా నేను క్రిస్టియానిటీని, క్రీస్తువులను ఉద్ధరించడానికి పార్టీ పెట్టాను, నేను క్రీస్తు ఉద్ధారకుడిని, నేను క్రీస్తుల సంఘం పెట్టడానికి నేను రెడీ అయ్యాను, క్రీస్తులు కాపాడడానికి ఒక బోర్డు ఏర్పాటు చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా చెప్పారా? ఒక స్టేట్మెంట్ తీసుకురండి. ఇప్పుడు అది క్రిస్టియానిటీ మీద దాడులు ఆ చేయాలి. హిందువులకి వినాలి సనాతన సార్. సనాతన వినాలి ధర్మ సార్, వినాలా సార్, మీరు వినాలా? చెప్పండి. ఓపిక లేకపోతే అలాగా. చెప్పండి చెప్పండి. ఇది మతాల గురించి, కులాల గురించి మాట్లాడేటప్పుడు మీరు తప్పు మాట్లాడినా, నేను తప్పు మాట్లాడినా బయట చాలా దీనిగా వెళ్తుంది. రైట్ రైట్, ఇది మామూలు విషయాలు కాదు. చెప్పండి మీరు కొంచెం ఓపికతో ఆలోచించాలి. చెప్పండి. సో నేను అనేది ఏంటంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు, వైఎస్ఆర్ పార్టీ పెట్టినప్పుడు మీరు అన్నట్టుగా "ఇగో నేను క్రైస్తున్నయ్యా, నాకు క్రైస్తవులు మాత్రమే ఓట్లేయండి, నాకు ఎవరు ఓట్లేయద్దు, నేను క్రీస్తువులు రక్షించడానికి మాత్రం వచ్చానని అనలేదే. ఆయన ఒక పార్టీ పెట్టారు. కులాలకి, మతాలకి, అందరికీ, ప్రాంతాలకు అన్నిటికి అతీతంగా పార్టీ పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు కూడా కులాలకి, మతాలకి, అన్నిటికి అతీతంగా కదా పార్టీ పెట్టారు. అది కులానికి, మతానికి అనుకూలంగా పార్టీ పెట్టారా? ఆయన కూడా అతీతంగానే కదా పార్టీ పెట్టారు. నా దగ్గర సెక్యులర్ భావజాలాలు ఉన్నాయి, నా దగ్గర కమ్యూనిస్టు భావజాలాలు ఉన్నాయి, నా దగ్గర అంబేద్కర్ ఐడియాలజీ ఉంది, బాబు పూలే ఐడియాలజీ ఉంది అని చెప్పిన వ్యక్తి ఈ రోజున ఎవరి ఐడియాలజీ ఉంది? ఈ రోజున మోడీ గారి ఐడియాలజీ ఉంది, అమిత్ షా గారి ఐడియాలజీ ఉంది, ఆర్ఎస్ఎస్ భావజాలాలు ఉన్నాయి మీ దగ్గర.
సార్ మీ మతాన్ని నేను అన్నది ఎక్కడ ఏంటంటే హిందూ మతం గురించి మాట్లాడటం తప్పని నేను అనట్లేదు సార్. అందరం హిందువులమే, అందరం హిందువులు పుట్ట మన భారతదేశంలో. హిందువు అంటే అందరూ గౌరవమే. కానీ మీరు పెద్దగా ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఇక్కడ ఈ భారతదేశంలో హిందువుల మీద మైనార్టీలు కానీ క్రిస్టియన్స్ కానీ దాడులు చేసే దాఖలాలు ఉన్నాయండి? దాడులు చేయగలరండి? ఒక మాట అనగలరండి? ఎవరిని రెచ్చగొడతారు సార్ లక్ష్మీనాథ్ గారు? హిందువులు క్రిస్టియన్ మైనార్టీని రెచ్చగొడతా ఉన్నారా? క్రిస్టియన్ మైనార్టీలు ఏమో హిందువులు అది వేరే టాపిక్ వెళ్తుంది, వేరే టాపిక్ వెళ్తుంది. మీరు టాపిక్ లోకి రండి, టాపిక్ లోకి రండి ప్లీజ్. అది నేను అన్నదండి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏ ధర్మం కాపాడుకుంటే మాకు ఎందుకు? పవన్ కళ్యాణ్ గారికి అంతర్జాతీయ సమావేశాలకు పంపిస్తే మాకు ఎందుకు? లేదా మోడీ గారు ప్లేసే బాబు నేను కాదయ్యా, అదే మోడీ గారు ఒక 5 నిమిషాలు మాట్లాడారంట. పవన్ కళ్యాణ్ గారు నేను చేయలేకపోతూ ఉన్నాను, మీరు బాగున్నారు, నా ప్లేస్ లో మీరు రండి, నేను అపాయింట్మెంట్ ఆయన ఏమన్నారో పవన్ కళ్యాణ్ గారి మాటలో బయట ఉంది, ఆ బయట వినండి. ఆయన ఏమన్నారో చెప్తారు. బయట ఉంది, బయట ప్లే చేస్తారు. Normally he cracks a joke whenever he sees me. So he was saying, are you planning to go to Himalayas or what? Sab chhod ke. And I said, maybe the next little extension of that. I said, still there's a lot of time to go to Himalayas. Now do your job. That's what I said. ఏంటి పవన్ కళ్యాణ్ గారు మీరు హిమాలయాలకు వెళ్ళే ఉద్దేశం ఏమన్నా ఉందని సరదాగా చమత్కరించారని చెప్పి మాట్లాడారు ఆయన, అంతే అక్కడ. అంతేగాని మిమ్మల్ని జర్మనీకి మీరు వెళ్ళి అధ్యక్షులు అవుతారా, రష్యాకి వెళ్ళి అధ్యక్షులు అవుతారని ఆయన అడగలేదు అక్కడ ఏమి, మీరు అన్నట్టు. నేను అన్నదేంటంటే ఆయన కూడా సరదాగా అన్నారు కదా. అక్కడ ఏం జరిగింది అనే విషయం కూడా మీకు తెలియదు, నాకు తెలియదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి ఓహో అది అన్నారా అని అనుకుంటాం. ఎందుకంటే ఆయనతో ఆయన మాట్లాడారు కాబట్టి సరదాగా సార్ మీరు హిమాలయాలకు వెళ్తారంటే లేదు సార్ నాకు ఇంకా టైం ఉందండి, ఎందుకంటే మొన్ననే నేను జంజం వేశాను. అంతకుముందులో నేను నా ఫ్రెండ్ అయినటువంటి సాయి అన్న వ్యక్తి ఎవరో ఈ ఆట ఇది ఆ వ్యక్తి ఉన్నాడు సినిమా ఫీల్డ్లో. మా ఇద్దరం కూడా ఏంటి నా జీవితం అని చెప్పి హిమాలయాలకు వెళ్దాం అనుకున్నామని. గతంలో ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఒకసారేమో మావోయిస్ట్ అవుతాను, నక్సలైట్ అవుతాను అనే భావజాలాలు, ఒకసారి ఏమో హిమాలయాలకు వెళ్ళి ఏదో సాధువు అవుతానని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మేము అనట్లా. సో ఈ మధ్యన జంజం వేశాను, అవసరమైతే ఇంకో అవతారం ఎత్తి లాస్ట్కి మిగిలింది అఘోర అవతారం ఎత్తి నా ఎంత నేను కాపాడడానికి ఏదైనా అయిన తర్వాత నేను హిమాలయాలకు వెళ్తాను సార్ అని సమాధానం చెప్పుకుంటారు పవన్ కళ్యాణ్ గారు. తప్పే ఉంది? అది అంటే మీరు మాట్లాడే వ్యంగ్యంగా మాట్లాడుతుంటే చూసే జనాలందరికీ కూడా మీకు ఏదో బాగా పవన్ కళ్యాణ్ గారి మీద ఒక అక్కసు ఉందని చెప్పి ప్రజలు నమ్మే పరిస్థితి. ఇప్పుడు మీరు మాట్లాడారు ఇందాకడ జర్మనీ కావచ్చు, లేదంటే రష్యా కావచ్చు అని మీరు మాట్లాడారు చూడండి. ఆమె బాగుంది అనటం వేరు, ఆమె చాలా బాగుంది అంటం వేరు. మీరు బాగున్నారా అంటం వేరు, మీరు చాలా బాగున్నారు అంటం వేరు కదా. మీ అక్కసు దేనికి అసలు ప్రజలు అనుకుంటున్నారు? ఇది లక్ష్మీనాథ్ గారు చాలా మంచి ప్రశ్న అడిగారు. చెప్పండి. బాగుంది అని నార్మల్ గా చెప్పడం కన్నా ఎక్సలెంట్ సూపర్ గా ఉన్నారన్న పొగడం చాలా మంచిది కదా సార్. మీరు అందంగా ఉన్నారని కన్నా చాలా అందంగా ఉన్నారండి అంటే ఎంత బాగుంటది? రైట్ మళ్ళీ వస్తా మీ దగ్గరికి. ఎస్ మళ్ళీ వస్తా మీ దగ్గరికి. మనతోటి జనసేన నేత వీర మహిళ సుంకర కృష్ణవేణి గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. కృష్ణవేణి గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మీనాథ్ గారు, మీకు అలాగే ప్యానెల్ లో ఉన్నటువంటి కూడా అమాన్య వీక్షకులకు కూడా నమస్కారం అండి.